విష కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఫార్మా కంపెనీలను తక్షణమే మూసివేయాలని కొత్తపల్లి మండలం ఉప్పాడ మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ఫార్మా కంపెనీల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్న వ్యర్థాలను వెంటనే నిలిపివేయాలంటూ మత్స్యకారులు చేపట్టిన నిరసనలు 3వ రోజుకు చేరుకున్నాయి. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఉప్పాడ ప్రాంతానికి చేరుకుని మత్స్యకారులతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మత్స్యకారులను ఉద్దేశించి పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఎవరూ అధైర్యపడవద్దని భరోసా కల్పించారు. ప్లస్లో మీరే ఆ కార్యక్రమం కూడా చూస్తారు. కొన్ని అంటే ఇది 20 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఈరోజు ఒక్క రోజులో నేను డెసిషన్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నది. మీతో చర్చించి కానీ ఒక సొల్యూషన్ అంటే ఒక పరిష్కారం చూపలేని సమస్య. సో దయచేసి మాకు కొంత టైం ఇస్తే సోమవారం ఈ అసెంబ్లీ అయిపోతూనే ఇమ్మీడియట్గా డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో ఆనరబుల్ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఈ సమస్యకి ఎట్టి పరిస్థితుల్లో ఒక సొల్యూషన్ వచ్చేటట్లు ప్రయత్నం చేస్తాం. అది మీరు కూడా చూస్తారు. ఏదైనా ఉన్నా మీ అంటే మీరు నమ్ముతారు లేదు కానీ ప్రతి నెల ఏదో ఒక ఇష్యూ దానికి సమస్యలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఆయన నేతృత్వంలో డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో వారి నేతృత్వంలో దీనికి సొల్యూషన్ తీసుకొచ్చే బాధ్యత మాది. దయచేసి కొంత నమ్మకం ఉంచండి, కొంత సమయం ఇవ్వండి. నేను మీతో ఇదే విషయం గురించి నేను నెక్స్ట్ మీరే చూస్తారు. ఒక నెక్స్ట్ 10 రోజులు మనం స్టార్ట్ చేస్తాం వర్క్ కూడా. ఈ అసెంబ్లీ అయిపోతూనే